ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. శ్రీ రామానంద గారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు చండీ ఉపాసకులు, అలాగే ఎంతో సాధన చేసినటువంటి మహానుభావులు. వారితో ఈ చండీ అమ్మవారి యొక్క పారాయణ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు పోయినసారి వీడియోలో లాస్ట్ టైం మనం చేసినటువంటి వీడియోలో చూసినట్లయితే చండీ యొక్క క్రమాన్ని మనం ఏ విధంగా చేస్తే కొన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. అంటే లోమ విలోమ క్రమం అని ఊరికి టచ్ చేసి వదిలేశారు. చాలామంది దాని మీద ఎలా అనే క్వశ్చన్స్ కామెంట్స్ రావటం జరిగింది. అసలుకి చండీ పారాయణ అధ్యాయాలు మారిస్తే ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, ఒక్కోసారి అధ్యాయాలు లేకపోతే క్రమాలు ఇట్లా ఎన్ని రకాలుగా మార్చవచ్చు, అవి మాకు సవివరంగా చెప్పగలుగుతారా? తప్పకుండా. ఓం శ్రీనాథాదిగురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వడకత్రయం పదయుగం ద్వితీక్రమం మండలం వీరాజ్యష్కోకుడివరకం వీరావళి పంచకం శ్రీమన్మాలినిమంతరాయ సహితం వందే గురోర్మండలం. ఓం సచ్చిదానందగురుభ్యో నమః. నికటేశ్వరానందగురుభ్యో నమః. నారాయణ దత్త శ్రీమాలిగురుభ్యో నమః. అనిల్కుమారగురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యా మాయా మధుకైటభప్రమదనీ యా మాయసూన్మోదినీ యా ధూమ్రేక్ష చండముండమదనీ యా రక్తబీజాక్షరీ శక్తిశుంభనిశుంభదైత్యదమనీ యా సిద్ధలక్ష్మీపర సా చండీ నవకోటికోటి సహితా మాం పాతు విశ్వేశ్వరి. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఓం చాముండాయై నమః. జగదంబాయై నమః. జగన్మాతాయై నమః. పోయినసారి మనము చండీ చూసినప్పుడు జనరల్గా అమ్మవారి పారాయణలు అవి చూసాం. ఇప్పుడు చాలామంది మామూలు పారాయణలుగా చేసేటువంటి మామూలుగా పారాయణ ప్రథమము మధ్యమము ఉత్తర చరితం చేసుకునే వాళ్ళే ఎక్కువ మనకు చండీ పారాయణల్లో. ఇంకా కొంతమంది ఏంటంటే కొంతమంది నవచండీ అని, కొంతమంది ఇంకోటి ఇటు పారాయణ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యంగా మనకు చాలా గ్రంథాలకు కంటే కూడా ఒక నిర్ణయం చేసినటువంటి గ్రంథం ఏంటంటే నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథంలో మనకు ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చేస్తే దానికి ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేటువంటిది ఇచ్చారు. అల్టిమేట్గా ప్రతి వాళ్లకు ఒక ఫలితం కామ్య ప్రయోగాల్లో చండీ ముఖ్యంగా కామ్య ప్రయోగాల్లోకి వస్తుంది. చండీ సాధన కామ్య ప్రయోగం వస్తుంది, మోక్ష ప్రయోగం కంటే కూడా కామ్య ప్రయోగాల్లోకి వస్తుంది. ఈ కామ్య ప్రయోగాల్లో కూడాను రకరకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు చేసినటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. రావణాసురుడు లాంటి వాళ్ళు కూడా చండీ పారాయణని నికుంభళ ప్రయోగంగా చేసుకుని దాన్ని ఉపయోగించినటువంటి ఇవి మనకు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తాము అవన్నీ కూడా. దీంట్లో మనకు మెయిన్గా ఉన్నటువంటి కొన్ని పారాయణల్లో మహాచండీ పారాయణాన్ని, మహావిద్యాక్రమము, చండీ క్రమము, తర్వాత మహాచండీ క్రమము, ఆపృతిక క్రమము, తర్వాత ఇవి మిగతా క్రమాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మహాచండీ అని, సప్తశతీ చండీ అని, మృత సంజీవిని విద్య, రూపదీపిక, ఇవన్నీ కూడా రకరకాలుగా సంపుటీకరణలతో మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రప్రథమంగా వచ్చేటువంటిది ఏంటంటే మనకి మహావిద్యాక్రమం. అది ప్రథమం, మధ్యమ, ఉత్తమ చరితం. అది మామూలుగా అందరూ చేసేటువంటి విధానం. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని మహావిద్యాక్రమం అంటారు. ఈ మహావిద్యాక్రమంలో ఏం జరుగుతుందంటే వీడికి ఎక్కువ రిస్క్ ఉండదు. మిగతా వాటిల్లో కొన్ని మార్చడం వల్ల కొంత అప్రమత్తంగా చేయకపోతే కొన్ని ఏవైనా ఒక చిన్న అంటే కొంత
సరిగ్గా చేయనప్పుడు కొంత మనకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏదన్నా లైట్గా వస్తే రావచ్చు. కానీ ఈ క్రమం మహావిద్యా క్రమంలో ఏంటంటే ఎప్పుడు కూడా మనకు అమ్మవారి అనుగ్రహమే తప్ప మిగతాది మనకు వేరే విధంగా కనిపించదు. తర్వాత వచ్చేటువంటి క్రమం మహావిద్యా క్రమం తర్వాత మహాతంత్రి క్రమం. ఇది ఉత్తమ, ప్రథమ, మధ్యమ చరితాలు చేస్తాం. అంటే ఉత్తమ చరితం ముందు చేసి, మధ్యమ చరితం తర్వాత చేసి, ప్రథమ చరితం మళ్ళీ ముందు తర్వాత చేస్తాం. దీంట్లో ఉత్తర, ప్రథమ, మధ్యమ చరితాలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది లక్ష్మీ ప్రాప్తి హేతు అయింది. ఇది అమ్మవారు అంటే ఎవరైతే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఇంకో ఎవరైనా మనీ లాస్ అయి ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వ్యాపారం సరిగ్గా నడవక వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ క్రమాన్ని చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కావాలి అనుకున్నప్పుడు ఈ క్రమాన్ని చేసుకోవచ్చు, మహాతంత్రి క్రమాన్ని. తర్వాత చండీ ఏంటంటే ఉత్తర, ప్రథమ, మధ్యమ చరితాలు చేసుకోవడం. ఉత్తర, ప్రథమ, మధ్యమ చరితాలు ఇది చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది శత్రునాశన హేతు అన్నారు. శత్రునాశన హేతుకి కారణమవుతుందంటే మనం చేసేటువంటి క్రమంలో అనేక మంది శత్రువులు మనకు ఏర్పడినప్పుడు ఈ డైరెక్ట్గా శత్రునాశన క్రమం అంటే మనకి జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ప్రత్యంగిరా చేయండో ఇంకోటి చేయండి అవి చెప్తుంటారు. చాలా ఉన్నాయి దాంట్లో శత్రునాశన విద్యలు అనేకం ఉన్నాయి. కానీ ఈ విద్యలన్నిటికంటే కూడా సింపుల్గా చండీ చేసుకునే వాళ్ళకి ఈ క్రమంలో చేసుకున్నప్పుడు అది శత్రునాశనానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు శత్రునాశనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాళ్ళు ఈ క్రమం చేసుకుంటే చాలు, వాళ్ళకి ఎటువంటి శత్రు బాధ లేకుండా అమ్మవారు వాళ్ళను కరుణించడం జరుగుతుంది. అదేవిధంగా మహాచండీ ప్రయోగం అంటారు. మహాచండీ వచ్చేసరికి ఉత్తర, ప్రథమ, మధ్యమం, ఉత్తరము, ప్రథమం, మధ్యం చేసుకున్నప్పుడు దీంట్లో విశేషమైనటువంటి ఫలితం ఏంటంటే శత్రునాశనము ప్లస్ లక్ష్మీ ప్రాప్తి రెండు ఉన్నాయి ఇందులో. లక్ష్మీ ప్రాప్తి అవుతూ వాడికి ఎవరైతే నెగిటివ్గా వాడికి రాకుండా చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు దూరం పెట్టి వాడికి ఒక రక్షణనిచ్చి వాడికి లక్ష్మీ ప్రాప్తిని కూడా కలిగించేసేటువంటి విశేషమైనటువంటి ఇది. తర్వాత సప్తశతి వచ్చేసరికి ఈ సప్తశతి తర్వాత వచ్చేటువంటిది మృత సంజీవిని మధ్యమము, ఉత్తర, ప్రథమము. ఇది చేసినప్పుడు ఈ మృత సంజీవిని విద్య అనేది ఏంటంటే విశేషమైనటువంటి విద్య. ఇది దీంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఎంత చెడిపోయి ఉన్నా సరే, నాకైతే కొన్ని పర్సనల్గా కూడా నేను చూసినటువంటి ఉన్నాయి. ఆరోగ్యం ఎంత ఇదైపోయినా ఇటువంటి ఈ పారాయణ మృత సంజీవిని పారాయణ చేసుకున్నటువంటి వాళ్ళు, ఈ క్రమంలో చేసుకున్నటువంటి వాళ్ళు అంటే మధ్యమం చేసి ఉత్తర చరితం చేసి మళ్ళీ ప్రథమ చరితం చేసినటువంటి వాళ్ళకి ఆరోగ్యము కుదుటపడము, తర్వాత ఎటువంటి గ్రహ బాధలు ఉన్నా కూడా అంటే ఆ గ్రహ బాధల వల్ల వీరి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా అది కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా అటు గ్రహాలు సెట్ అవ్వడము, ఇటు ఆరోగ్యము రెండు కూడా వాళ్ళకి జరగడం జరుగుతుంది. తర్వాత దాంట్లో వచ్చేసరికి రూపదీపిక ఇది చాలా విశేషమైనటువంటిది. ఇది రూపదీపిక అంటే ప్రతివాడికి నాకు మంచి రూపం కావాలనిపిస్తుంది, అద్భుతమైన రూపం నాకు ఉండాలి, అమ్మవారిలాగా ఇట్లా చూడంగానే అంతా అందరూ అట్రాక్ట్ అవ్వాలి అని. దీన్ని రూపదీపిక అంటారు. రూపదీపికలో మీకు ముఖ్యంగా ఏంటంటే ప్రథమము, మధ్యమము, ఉత్తర చరితం చేసినప్పుడు ప్రథమ, మధ్యమ, ఉత్తర చరితాలే చేస్తారు లైన్గా. కానీ సంపుటీకరణ జరిగేది దేంతోనంటే రూపందేహి జయందేహి యశోదేహి ద్విషోజహి అని చెప్పి మనకు అమ్మవారిది ఉంది. ఈ రూపందేహి జయందేహి యశోదేహి ద్విషోజహి ఇది సంపుటీకరణ చేసుకుంటూ చండీ చేసినటువంటి వాళ్ళకి దీన్ని రూపదీపికా క్రమము అంటారు. రూపదీపికా క్రమం తర్వాత విశేషమైనటువంటి క్రమాల్లో వచ్చేటువంటిది నికుంభళా విద్య. ఇప్పుడు నికుంభళా విద్యలో మధ్యమము, ప్రథమము, ఉత్తర చరితము చేస్తూ దీంట్లో ఉన్నటువంటి విశేషమైన శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే
ఘంటాస్వరేణ పాహి చాపద్యానీశ్వరేణ చ అనేటువంటి మంత్రము, అది చాలా పవర్ఫుల్ మంత్రము. ఆ మంత్రాన్ని ఈ విధమైనటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే దీన్ని సంపుటీకరణ చేస్తామో అది నికుంభళ అయింది. ఈ నికుంభళ అనే రావణాసురుడు చేసినటువంటి చండీ విద్య అని చెప్తారు. నికుంభళలో రావణాసురుడు చేసిన తర్వాత దాన్ని ఇంద్రజిత్తుకి ఇవ్వడం జరిగింది. అందుకే అంత అద్భుతమైనటువంటి శత్రునాశనం వాళ్ళు చేయగలిగారు అనేటువంటిది మనకు నికుంభళ విద్య ద్వారా తెలుస్తుంది. యోగిని విద్య దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 64 మంది యోగినిలతో ఉన్నటువంటి స్తోత్రం ఏదైతే ఉన్నదో ఈ యోగిని స్తోత్రాన్ని వీళ్ళు చండీ సంపుటీకరణ చేసేటప్పుడు, సంపుటీకరణ అనేటువంటిది అధ్యాయ సంపుటీకరణ. ఇక్కడ వచ్చేసరికి అధ్యాయానికి సంపుటీకరణ జరుగుతుంది. ఈ ప్రతి దీనికి కాకుండా అధ్యాయానికి సంపుటీకరణ చేసుకుంటూ ప్రతి అధ్యాయానికి కూడా ముందు వెనక మళ్ళీ 2 సార్లు అధ్యాయము, మళ్ళీ 2 సార్లు అధ్యాయం, ఇట్లా 54 యోగినుల యొక్క ఏదైతే వీళ్ళకి కంప్లీట్ ఇది స్తోత్రం వస్తుందో యోగిని స్తోత్రం అంటారు దాన్ని. ఈ యోగిని స్తోత్రం చేసినప్పుడు విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఇదేంటంటే అష్టైశ్వర్యాలు కూడా కలగచేసేటువంటిది, ప్లస్ అద్భుతమైనటువంటి రూపము, అద్భుతమైనటువంటి ఇది మనకు కలగజేసేటువంటిది. అట్లానే సంపుటీకరణలో కొంతమంది ఏమన్నారంటే అసలు సంపుటీకరణ చండీ బయట, అంటే చండీకి సంబంధం లేనటువంటి మంత్రాలు సంపుటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటిది చాలామంది తీసుకొచ్చారు కొంత థియరీ. కానీ మనకి శాక్తేయంలో కొన్ని నిరంజన ప్రయోగం ఒకటి, వీటివి కొంతమంది ఏం చేశారంటే వాటి ప్రయోగాల్లో తీసుకున్నప్పుడు ఎక్కువ వీళ్ళకి బయటవి సంపుటీకరణ చేయడం జరిగింది. బయట మంత్రాలు కూడా సంపుటీకరణ చేయవచ్చు అనేటువంటిది మనకి ఈ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు పురుష సూక్తం ఉంది. పురుష సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని కలిపి చేసి మధ్యమ చరితానికి ప్రథమ చరితానికి ముందు 2 సార్లు, మధ్యమ చరితానికి మళ్ళీ సంపుటీకరణ, మళ్ళీ ఉత్తర చరితానికి సంపుటీకరణ, పురుష సూక్తం స్త్రీ సూక్తం, ఇది చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. ఇది వేద సంపుటీకరణ అంటారు. అట్లానే వేదంలో మనకున్నటువంటి అనేకమైనటువంటి మంత్రాలు, ఇప్పుడు మన్యు సూక్తం ఉంది. మన్యు సూక్తంతో చేసినప్పుడు అద్భుతమైనటువంటిది. అంటే మన్యు సూక్తంతో అమ్మవారిది చేసినప్పుడు ఏమైందంటే అది ఒక విధంగా మనము ఇప్పుడు ఎట్లా అయితే మన్యు సూక్తంతో మనము ప్రత్యంగిర పారాయణ క్రమం చేసినప్పుడు అది ఏమైంది, అక్కడ మనకి హనుమత్ ప్రత్యంగిర అయింది. హనుమత్ ప్రత్యంగిర మనకి ఏంటంటే మెయిన్గా ఇదే మన్యు సూక్తంతో చేసేటువంటి ప్రత్యంగిర పారాయణ క్రమం. అదే మనము మామూలుగా ప్రత్యంగిర చేసినప్పుడు ఏం చేస్తున్నాం, జాతవేదసి దుర్గా, తర్వాత ఇది మన గాయత్రి మంత్రము, తర్వాత ప్రత్యంగిర, ఈ 3 చేసినప్పుడు మామూలుగా పారాయణ క్రమం అయింది. అది దానిది కాకుండా అంటే ఇదే విధంగా ఒకవేళ మన్యు సూక్తంతో కనుక అమ్మవారిని చేసినప్పుడు అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. తర్వాత ఆ మన్యు సూక్తంలో ఉన్నటువంటి వాటికన్నిటికీ కూడా మళ్ళీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఇంకా ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. శత్రునాశనానికి మన్యు సూక్తంతో చేయడం ఒకటి. అధ్యాయ సంపుటీకరణమా ఇది? అధ్యాయ సంపుటీకరణం, కేవలం అధ్యాయ సంపుటీకరణాలండి ఇవి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఈ మన్యు సూక్తం లాంటిది ఏంటంటే మనం ప్రతి శ్లోకానికి చేయడము అంటే మామూలుగా మనం ఒక శ్లోకం చేయడమే కష్టమైపోతుంది. ఇప్పుడు మామూలుగా దీనిలో ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పత్నీం మనోరమాందేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని చెప్పి ఒక మంత్రం ఉంది చండీలోనే. చండీ మీకు దీంట్లో వస్తుంది, కవచంలో వస్తుంది. ఈ మంత్రాన్ని గనక చేసినట్టయితే కంపల్సరీగా వాళ్లకు పెళ్ళైతుంది అనేది ఉంది. ఇప్పుడు ఇది శ్లోక సంపుటీకరణ కాబట్టి ప్రతి శ్లోకానికి సంపుటీకరణ చేస్తాం మనం. కానీ మన్యు సూక్తం లాంటిది కానీ
ఇటువంటివి ఏమవుతుందంటే మనం ప్రతి శ్లోకానికి సంపుటీకరణ చేయడానికి కుదరదు కాబట్టి అధ్యాయ సంపుటీకరణ కానీ లేకపోతే చరిత్ర సంపుటీకరణ కానీ, చరిత్ర అయితే ప్రథమ చరితం తర్వాత ఉత్తర చరితం 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో 5 నుంచి 13 అయిపోయిన తర్వాత, అంటే దానికి ముందు వెనక అట్లా ఉత్తర చరితం తర్వాత మాత్రమే చేయడం ఒక పద్ధతి, అధ్యాయానికి చేయడం ఒక పద్ధతి. ఇవి రెండు పద్ధతులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి చండీ ప్రయోగాల్లో మనకు కనిపించేటువంటివి. ఇంకా మనము గాడ్వాల్ ఇటు డీప్ బుద్ధిస్ట్ దీనికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భైరవాష్టకం చేస్తున్నారండి. భైరవాష్టోత్తరం చేసి ప్రతి అధ్యాయం చేసి ప్రతి అధ్యాయానికి వాళ్ళు భైరవాష్టోత్తరంతో సంపుటీకరణ చేస్తున్నారు. ఇక్కడ భైరవుడు భైరవి అయ్యారు ఇక్కడ. దాంతో అది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా దాన్ని వాళ్ళు చెప్తారు. అంటే ఎవరైనా మనకి ఇప్పుడు పరప్రయోగ నివారణార్థం అని చెప్తాం మనం, పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరప్రయోగ నివారణార్థం అని చెప్పినప్పుడు ఇది చేయడం ఒకటి, అంటే భైరవుడు అష్టోత్తరంతో సంపుటీకరణ చేయడం. ఇది ఇటు సైడ్ యాక్చువల్గా లేదు. ఇదేంటంటే మనకి ఎక్కువ టేడీగాడ్ వాళ్ళు పోడీగాడ్ వాళ్ళు మీకు తెలుసు కదా, మన హరిద్వార్ తర్వాత ఇవన్నీ వస్తాయి. అటుపక్క వాళ్ళు చేసేటువంటివి ఇది మన గంగోత్రి యమునోత్రి బెల్ట్లో ఉంటాయి, ఆ బెల్ట్లో వస్తాయన్నమాట ఇవన్నీ. సో వాళ్ళు అక్కడ ఎక్కువ భైరవ ఉపాసకులు ఉన్నారు. అక్కడ చాలామంది భైరవ ఉపాసకులు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే భైరవ అష్టోత్తరాన్ని ఆ విధంగా సంపుటీకరణ చేస్తారు. దీనికి మనకు యాక్చువల్గా మన వాళ్ళు ఏం చెప్పారంటే, మనకే శాక్తేయంలో ఒక ఆయన ఆనంది భవాన్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఈ చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు బగళా స్తోత్రం అని ఒకటి, బగళాలో మీకు బగళా స్తోత్రాల్లో ఒకటి మూల స్తోత్రం ఒకటి ఉంది బగళాలో. దాన్ని సంపుటీకరణ చేసి నవచండీ చేశారు ఆయన. నవచండీ చేసి అట్లా 100 పారాయణలు చేసి దాని తర్వాత దానికి ఈక్వల్గా హోమం చేశారు. చేసినప్పుడు దాదాపుగా మనము అది చాలా కట్టడి చేసింది ఆ టైంలో. చాలా ఫేమస్ పారాయణ కూడా అయింది. అది బగళాముఖితోటి చేసింది. అట్లనే అంటే లైక్ మనకి నీలకంఠేశ్వరానంద స్వామి ఆయన ఎట్లయితే బగళా ప్రయోగంతో ఒకసారి ఈ యుద్ధాన్ని కూడా ఇచ్చేశారో, ఆ విధంగా ఆ ప్రయోగాలతో అనేక విధమైనటువంటి ఈ ప్రయోగాలతో కూడా వాళ్ళు చేయడం జరుగుతున్నది ఎక్కువ మనకు. అయితే కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చినటువంటి దీంట్లో ఖడ్గమాల ప్రయోగం కూడా నేను ఒకటి పర్టికులర్గా అంటే నేను పర్సనల్గా కూడా చాలా చేశాను ఖడ్గమాల ప్రయోగాలు. ఖడ్గమాల ప్రయోగం ఒకటి, నీలకంఠాస్త్ర ప్రయోగం ఒకటి. నీలకంఠాస్త్ర ప్రయోగము కూడా అద్భుతంగా పనిచేసింది. దీంతో నీలకంఠాస్త్రం అంటే ప్రతి అధ్యాయానికి అంటే ఉత్తర చరితానికి ప్రతి చరితానికి నీలకంఠాస్త్రం చేయడం 2 సార్లు. ముందు ఒకసారి ప్రథమ చరితం తర్వాత 2 సార్లు, మళ్ళీ 3 అధ్యాయాల తర్వాత 2 సార్లు, మళ్ళీ 5 నుంచి 13 అధ్యాయం తర్వాత మళ్ళీ ఒకసారి. ఇట్లా చేస్తే కూడా అద్భుతమైనటువంటి నీలకంఠాస్త్ర ప్రయోగము చండీ కలిపినప్పుడు ఇంకా కూడా అద్భుతాలు జరిగేది. ఇట్లా అనేకమైనటువంటి ప్రయోగాలతో కూడుకున్నటువంటి ఈ చండీ ఏమైపోయిందంటే నార్మల్గా మనం చేసేటువంటిది అంటే మామూలుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చండీలోనే చాలా ఇచ్చారు మనకు మంత్రాలు. ఇప్పుడు దానికి కాకుండా ఎంతోమంది ఏమడుగుతారంటే సపరేట్గా సరస్వతి ప్రయోగం. ఇప్పుడు సరస్వతి అమ్మవారి అనుగ్రహం కావాలా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఎవరో ఉన్నారు. వాళ్ళు మాకు ఎట్లా చేసుకోవాలి గురువు గారు అన్నప్పుడు, ఇప్పుడు మయ్యి మేధాం మయ్యి ప్రజాం మయ్యి అగ్నిస్తేజో దధాతు, మయ్యి మేధాం మయ్యి ప్రజాం మయ్యి ఇంద్రియం దధాతు, మయ్యి మేధాం మయ్యి ప్రజాం మయ్యి సూర్యో భ్రాజో దధాతు అనే మంత్రం ఏదైతే ఉన్నదో ఇది మేధాసూక్తంలో వచ్చేటువంటి ఆఖరి మంత్రం. ఓం సం సరస్వత్యై నమః హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి
తన్నో హంస ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా సంపుటీకరణ చేసుకోవచ్చు. అంటే మొత్తం మేధము అంశం. మేధా సూక్తంతో చేసుకోవచ్చు, పూర్తిగా చేసుకోవాలనుకుంటే. అధ్యాయ సంపుటీకరణ చేసుకోవాలంటే మేధా సూక్తంతో చేసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు జాతవేదసి దుర్గ ఉంది. తురితాత్యగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతిం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, అక్కడ దాకా కూడా చేసుకోవచ్చు, ఇంకా అగ్ని వరకు చేసుకోవచ్చు. అట్లా వాటితోటి కూడా ఇప్పుడు వేద మంత్రాలతో కానీ ఇంకోటి కానీ ఇంకా అది చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు కేవలము మంత్రప్రతిలు అంటే మంత్రము, ఒక మంత్రం ఉన్నది, దీనికి బీజాక్షర మంత్రం. ఇప్పుడు మీరు అడిగారు కదా బీజాక్షరము, యాక్చువల్గా లాస్ట్ టైం మనం డిస్కస్ చేశాం దీని గురించి. అంటే చండీలో ఉన్నటువంటి అవ్యక్త బీజాక్షరాన్ని తీసి చేసినటువంటి విద్య ఒకటి ఉంది. దీంట్లో ఐం శ్రీం హ్రీం, ఐం శ్రీం హ్రీం ఉంది. ఐం హ్రీం శ్రీం అని చెప్పి, ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పి మంత్రం చదివి మళ్ళీ శ్రీం హ్రీం ఐం అట్లా. అంటే ఇక్కడ పైనేమో అనులోమం వచ్చింది, ఇక్కడేమో విలోమం వచ్చింది కింద, అంటే బీజాక్షరాల్లో కూడా. ఇది ఒక పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీన్ని చేసేటువంటి అంటే బీజాక్షరాన్ని మాత్రమే చేసేటి బీజాక్షరం చండీ అంటే కేవలం బీజాక్షర చండీ కాకుండా దీన్ని మంత్ర బీజాక్షర చండీ అంటారు. అంటే మంత్రంతో పాటు, శ్లోకంతో పాటు, మంత్రంతో పాటు, బీజాక్షరంతో పాటు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జూం సహ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముర్వారకరు వందనా మృత్యోర్భక్షయ్యమామృతాత్ సహజూం ఓం ఇట్లా ఉంది కదా. దీన్ని కూడా చేసుకునేటువంటి వాళ్ళు మృత సంజీవిని విద్య కింద. ఇట్లా దీనికి ఆయుష్ కోసము ఎవరైనా బాగా బెడ్ రిడన్ అయిపోయి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇది నేను చాలా మా ఆశ్రమంలో కూడా చేయడం చూశాను, వాళ్ళకి చేయించడం, జోషి గారు ఎంతోమందికి చేయించారు. ఇది ఈ క్రమము చాలామంది చాలా రోగాల నుంచి బయటపడ్డారు. ఇది అద్భుతమైనటువంటి విద్య. ఈ విధంగా ఉంటుందండి ఇది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకా సంపుటీకరణలు చాలా ఉన్నాయి, సంపుటీకరణలు. కానీ సంపుటీకరణల కంటే కూడా ఏంటంటే మీకు ఈ క్రమం చేసిన వాళ్ళకి ఎక్కువ లాభపడ్డటువంటి ఇది ఉంది, మనకు హిస్టరీ ఉంది. అయితే ఈ క్రమం మనకి ఏంటంటే, ఈ క్రమం ఇప్పుడు ఏదైతే మనం చూసినటువంటి క్రమం ఉన్నదో, ఈ క్రమం మనకి ఇక్కడ మన సైడ్ క్రమాలు చేయరు. యాక్చువల్గా ప్రథమ మధ్యమం ఉత్తరం వరకే చేస్తారు. మొదట ఉత్తరం చేసి మధ్యమం చేసి తర్వాత ప్రథమం చేయడం అంటే వీళ్ళకి అంటే మనకు ఒక సిస్టమ్ అలవాటు అయిపోయి దాన్ని బయట పడలేదు తొందరగా. కానీ ఈ ప్రయోగాంతరాలు చేసేవాళ్ళు మటుకు ఎక్కువ మనకు నార్త్ ఇండియాలో కనిపిస్తారు. నార్త్ ఇండియా సైడ్ మనకేంటంటే వాళ్ళు మామూలు పారాయణల కంటే కూడా ఎక్కువ ప్రయోగాంతర పారాయణలే చేస్తారు వాళ్ళు. అది వాళ్ళకు ఎక్కువ ఇది అనిపిస్తుంది. అదేవిధంగా మళ్ళీ మంత్ర ప్రతిలోమం అని ఇంకా ఇవన్నీ అవన్నీ చాలా ఉన్నాయండి ఇందులోనే. చండీలో క్రమాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు ప్రతిలోమం ఉంది. ఇప్పుడు విలోమం వచ్చేసరికి సంహార క్రమం. విలోమంలో చాలా రకాలు ఉన్నాయి. విలోమంలో మీకు ప్రతిమంత్ర విలోమం అనేది ఎవరు చేయరు. శ్లోక విలోమం ఒకటే ఇచ్చారు ప్రస్తుతానికి. ఇంతకు 2200 సంవత్సరాల ముందు ఒకే ఒక క్రమం ఉండింది. అదేంటంటే ప్రతిమంత్ర ప్రతిలోమం అని ఉండింది. అంటే మంత్రాన్ని కూడా కింద నుంచి పైదాకా ప్రతిలోమం చేసుకుంటూ వెళ్ళేది. అంటే విలోమం చేసుకుంటూ విలోమ క్రమం. అంటే మంత్ర విలోమం చేస్తున్నారా, అధ్యాయ విలోమం చేస్తున్నారా, లేకపోతే ప్రతిపాద విలోమం చేస్తున్నారు. ప్రతిపాద విలోమం ఇంకా తట్టుకోలేని పరిస్థితి. అది ఇప్పుడు అసలు క్రమం లేదు. అంటే 200 నాకు తెలిసి 250 years బ్యాక్ కాశీ గ్రంథాలయంలో ఉండిందంటే ఒక కాపీ. ఇప్పుడు కూడా ప్రస్తుతం అది అవైలబుల్లో కాదు కూడా ఎవరికి తెలియదు. కానీ అది ఆ కాపీకి సంబంధించి చాలామంది ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ప్రతి శ్లోకంలో ప్రతి పాద విలోమం అంటే ఇంకా అది చాలా ఇదిగా వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శ్లోక విలోమం చేసుకోమన్నారు.
శ్లోక విలోమం చేసుకున్నప్పుడు మీ క్రమం ఏంటి? ఆఖరి శ్లోకం నుంచి, అంటే 13వ అధ్యాయము ఆఖరి శ్లోకం నుంచి ప్రథమాధ్యాయం ప్రథమ శ్లోకం వరకు రివర్స్. ఇది ఈ క్రమాన్ని సంహార క్రమం అన్నారు. సంహార క్రమము చేసినటువంటి వాళ్ళకి ఏంటంటే విశేషమైనటువంటి శత్రునాశనము, లక్ష్మీ ప్రాప్తి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇది ఇంకోటి దానికంటే ఏమన్నారంటే, ఇట్లా చేసుకోకుండా ఇప్పుడు 13వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి దాకా చేయడం, తర్వాత 12వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి దాకా, మళ్ళీ 11వ అధ్యాయం, ఈ విధంగా చేయమన్నారు. అంటే అధ్యాయ విలోమం చేసినప్పుడు ఏంటంటే ప్రతి శ్లోక విలోమం కంటే అధ్యాయ విలోమం కొంచెం సేఫ్. అధ్యాయ విలోమం చేసినప్పుడు కొంత వీడికి ఎక్కువ ఇది కాదు. అంటే ఇప్పుడు మంత్రం మనం జనరల్గా మొదటి నుంచి లాస్ట్కి చదవడం అనేది అందరికీ కంఠస్థమైన వాడికి వెళ్ళిపోతుంటుంది మంత్రం. కానీ మామూలుగా ప్రతి శ్లోకము కింద నుంచి పైకి చేయాలనుకున్నప్పుడు అది విశేషంగానే చేయాలి. ప్రతిలోమంలో మీకు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి చండీ న్యాసాలు కూడా మారిపోతాయి ప్రతిలోమంలో. అంటే విలోమంలో ఎట్లయితే మారుతాయో, విలోమంలో ఇప్పుడు మీకు మనం జనరల్గా అంగుష్టాభ్యాం నమః తర్జనీభ్యాం నమః అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఇది కనిష్ఠికాభ్యాం దగ్గర నుంచి అంగుష్టాభ్యాంకి వస్తున్నాం. అట్లానే అంగన్యాసకర న్యాసాలతో రెండు కూడా అదే విధంగా అవుతుంది. కాబట్టి మనకి ఇది ఒకటి మారుతుంది విలోమంలో. అందుకే కేర్ఫుల్గా చూసుకోవాలి విలోమం చేసేటువంటి వాళ్ళు. ప్రతిలోమం వచ్చేసరికి ఇంకా విశేషంగా ఉంటుంది. ప్రతిలోమం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఆఖరి 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకము, ప్రథమాధ్యాయంలో ప్రథమ శ్లోకము, మళ్ళీ ఇటు 2వ శ్లోకము, అటు 2వ శ్లోకము, ఇటు 2వ శ్లోకము, అటు 3వ శ్లోకము. ఈ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది మధ్యలో 5వ అధ్యాయము దాటుతూ కలుస్తాయి రెండు కూడా. అంటే ఇటు నుంచి వచ్చే శ్లోకాలు, అటు నుంచి వచ్చే శ్లోకాలు. ఇదైతే అస్సలు ఇప్పటిదాకా దీనికి మించినటువంటి పారాయణ ఏది కూడా నేను చూడలేదు. ప్రతిలోమానికి మించిన పారాయణ. ఒక విధంగా చూడాలంటే ఇది మహాశత్రునాశనం అనుకోండి. ఇంకా ఒక వ్యక్తి సర్వ విధాల ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇటువంటివి, అంటే ఇటువంటి ఈ ప్రతిలోమ చండీ, మంత్ర ప్రతిలోమ చండీ ఏదైతే ఉందో, ప్రతిలోమ చండీలో మీకు అధ్యాయం ప్రతిలోమం చేసుకోవచ్చు. ప్రథమాధ్యాయం మీరు ఆఖరి అధ్యాయం చేస్తున్నారు, ప్రథమాధ్యాయం చేస్తున్నారు, మళ్ళీ ఇటు 12వ అధ్యాయం చేస్తున్నారు, ఆ అధ్యాయం చేస్తున్నారు. ఇది కూడా ప్రతిలోమమే. కానీ ప్రతి శ్లోక ప్రతిమంత్ర ప్రతిలోమం అన్నారు దాన్ని. మంత్ర ప్రతిలోమం ఒకటి, శ్లోక ప్రతిలోమం ఒకటి. దీంట్లో న్యాసం కూడా మళ్ళీ మారిపోతుంది. ముందు కనిష్ఠికాభ్యాం వస్తుంది, తర్వాత అంగుష్టాభ్యాం వస్తుంది, మళ్ళీ అనామికాభ్యాం వస్తుంది, మళ్ళీ ఇటు తర్జనీభ్యాం వస్తుంది, మళ్ళీ మధ్యమాభ్యాం వస్తుంది. సో మధ్యమాభ్యాం దగ్గర కలుస్తాయి ఇవి. అట్లా ఈ న్యాసాలు కూడా మళ్ళీ మారుతూ ఉంటుంది. ఈ న్యాసాలు ఇవి అన్నీ న్యాసాలు క్రమము ఇదంతా కూడా అందుకంటే ప్రతిలోమ పద్ధతి ఒకటి, విలోమం ఒకటి, ప్రతిలోమం ఒకటి, ఇవన్నీ కూడా గురువు లేకుండా చేయకూడదు అని అంటారు. అందుకే ముందు ఒక గురువుతోని దగ్గర ఉండి బాగా ప్రాక్టీస్ చేసిన తరువాత మాత్రమే ఇటువంటి వాటికి వెళ్ళమని చెప్తారు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని రకాలుగా. సహజంగా ప్రతి మనిషి జీవితంలోకి వచ్చేసరికి మనకి విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఆరోగ్యము, ఈ 5 ప్రధానంగా చూస్తారు. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఆరోగ్యం. వీటి కోసం చండీలో ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు, మీరు ఆల్రెడీ కొన్ని కవర్ చేశారు, లక్ష్మీప్రదమని, అలాగే వచ్చేసి కార్యాన్ని. వీటిల్లో ఈ ప్రధానంగా ఈ 5 పాయింట్లకి ఎలా చేసుకుంటే, ఒక సామాన్యుడు ఎలా చేసుకుంటే మొదటిది మీరు అడిగింది విద్యకి నేను మీకు చెప్పాను సరస్వతి మంత్రాలు చేసుకోవచ్చును. దీంట్లోనే ముఖ్యంగా ఏదైతే ఉత్తర చరితం ఉందో, ఉత్తర చరితం మొత్తం సరస్వతీదేవి ఇక్కడ. సో సరస్వతీదేవికి సంబంధించినటువంటి మంత్రం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే
ప్రథమ చరితం కాళీ కాబట్టి కాళీ మంత్రంతో చేస్తున్నారు. మధ్యమ చరితం లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ మంత్రంతో చేసుకుంటున్నారు. చేసుకొని మళ్ళీ ఉత్తర చరిత్రం దగ్గరకు వచ్చి సరస్వతి అమ్మవారు కాబట్టి సరస్వతి మంత్రాలు చేసుకోవచ్చు. ఇది ఒక సంపుటీకరణ అయింది మనకి. అయితే సరస్వతి మంత్రంతో ఇప్పుడు ఐం వదవద వాగ్వాదిని స్వాహ అనే మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తీసుకోవచ్చును. లేదా చండీ మంత్రాల్లోనే విద్య కోసం ఉన్నటి మంత్రాలు కొన్ని ఉన్నాయి మనకి విద్యాప్రాప్తికి. ఆ మంత్రాలతో మీరు సంపుటీకరణ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అద్భుతమైనటువంటి విద్య అనేది వాడికి అబ్బుతుంది. తర్వాత మీరు అడిగింది ఏంటి? ఉద్యోగం చదువుకోవడం, తర్వాత ఉద్యోగం, తర్వాత ఇదే కదా. ఉద్యోగ ప్రాప్తికి యాక్చువల్గా మనకి మంత్రశాస్త్రంలో చాలా తక్కువ మంత్రాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి కంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ బొంభరతాయ నమః అనే ఒక మంత్రం మనకు ఉంది, విశేషమైనటువంటి మంత్రం అది. అది చాలామందికి తెలియదు ఆ మంత్రము. అదొకటి చేసుకోవచ్చును సంపుటీకరణ. తర్వాత చండీలోనే ఉద్యోగ ప్రాప్తికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. అంటే యాసాంప్రతం చోత్తత దైత్యతాపితై రస్మాభిరీచాసనమయసురై నమస్యతే, ఇటువంటివి కొన్ని ఉన్నాయి మంత్రాలు. వీటితోని మనము సంపుటీకరణ చేసుకున్నప్పుడు వాడికి ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. ఇప్పుడు వివాహం నేను మీకు చెప్పాను, ఇది మీకు పత్నీం మనోరమాన్ దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని చెప్పి ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేసుకున్నప్పుడు వీడి మనస్సుని అర్థం చేసుకొని వీడికి ఏ విధంగా అయితే ఎటువంటి పత్ని మనోరమాందేహి మనోవృత్తానుసారిణి అంటే వీడి మనస్సుని అర్థం చేసుకుని వీడితో పాటు నడిచేటువంటి ఒక మంచి భార్య వీడికి లభించడం జరుగుతుంది ఇది చేసుకున్నప్పుడు. తర్వాత మీరు ఇంకేం చెప్పారు? సంతానానికి కూడా మీకు అనేకమైనటువంటి మంత్రాలు చండీలో ఉన్నాయి. సంతానం కోసం ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆరోగ్యానికైతే ఇంకా చాలా ఉన్నాయండి. ఆరోగ్యానికి దుర్గే స్మృతాహార శివీతి మశేషంతో ఇటువంటివి చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంత్రాలు. తర్వాత దుఃఖనాశనానికి ఉన్నటువంటి మంత్రాలు. అదేవిధంగా ఇంకా వాడికి ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైన ఇది రావాలన్నటువంటి దానికి కూడా మంత్రాలు ఉన్నాయి. ఈరోజు చండీ పారాయణ క్రమాన్ని నేర్చుకోవడమే చాలా కష్టమైన రోజుల్లో. ఈరోజు ఇన్ని విద్యలు ఉన్నాయి, కానీ ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్న విద్యలు చాలా వరకు ఇప్పుడు నశించిపోయాయి. మీ జనరేషన్లో ఉన్న విద్యలు మా జనరేషన్ తెలియదు. ఇప్పుడు చండీ పారాయణ క్రమం నేర్చుకునే వాళ్ళే నాకు తెలిసి భూమి మీద ఉన్న జనాభాలో, మన భారతదేశ జనాభా అనుకుంటే హిందూ వరకు, ఈ జనాభాలో ఉన్నటువంటి జనాభాలో 1,00,000 మందికి ఒకరికి కూడా చండీ అనేది రాదు. యావరేజ్లో మనం చూస్తే 1,00,000 మందికి ఒకరికి కూడా చండీ రాదు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చండీ జయించే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 100లోనే ఉంటారు. మహా అయితే 1000 2,000 మంది చండీ పురోహితంగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. లేదు మామూలు పారాయణ క్రమంలో చేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది వాళ్ళ నేర్చుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఒక మహా అయితే 10-15 వేల మంది ఉండొచ్చు. వీళ్ళు ఇంతమంది ఉన్నారు. సో కోరికలేమో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ చండీ ఉపాసనని చేసుకోవాలంటే ఈ రోజుల్లో ఓ పురోహితుడి దగ్గరికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చండీ చేయాలంటే కనీసం 25,000 లేకుండా ఎవడూ చేయటంలా. అలాగే ప్రయోగ క్రమాలు చేయాలంటే 50,000 లేకుండా ఎవడూ చేయటంలా. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే మనకి మనం చేసుకోవాలనుకున్నా కానీ ఒక 7-8 మినిమం ఖర్చు అయితే అవుతుంది. ఎవడికి వాడు ఇండివిజువల్గా చేసుకోవాలి, దానికి కావాల్సిన ద్రవ్యాలు అవన్నీ తెచ్చుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు 13 అధ్యాయాల క్రమం చేసుకుని అవన్నీ వేసుకుంటే మంచి ఆవు నెయ్యి వాడాలి అంటే 1.5 కిలో ఆవు నెయ్యే నీకు 5,000 రూపాయలు అయిపోతుంది. ఇక ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇది చేసి మన కామ్య కోరికల కోసం చేసే క్రమాలు, ఇంత శ్రమ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కాకుండా సింపుల్గా, ఇంత చండీ కాకుండా సింపుల్గా చేసుకోవడానికి ఉద్యోగానికైతేమి, విద్యకైతేమి, సంతానానికైతేమి, వీటికి ప్రధానమైన కోరికలకి అంటే ధర్మబద్ధమైన కోరికలకి
ప్రధానమైన కోరికలు అనే దానికని ధర్మబద్ధమైన కోరికలకి వాటికి చేసుకోవడానికి ఏమన్నా క్రిటికులు చిన్న చిన్న ఉపాయాలు చిన్న ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మీరు ఇందనకన్నారు ఓం భం భం భరతాయ నమః అనేది. ఓం భం భరతాయ నమః అనేది నాకున్న అనుభవంలో భరతుడికి వంకాయ అంటే ఇష్టం, వంకాయ నైవేద్యం పెడుతూ హ్యాపీగా ఓం భం భరతాయ నమః అనేది ఒక లక్ష్యంగాన్ని పూర్తి చేస్తే చాలామందికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా వచ్చింది. రోజు వంకాయ పదార్థాలు ఏవో ఒకటి నైవేద్యం పెడుతూ భరతుడికి వచ్చింది. అది నేను ఆ కథ తెలుసుకున్న తర్వాత చాలా విచిత్రంగా ఫీల్ అయ్యా. ఒక గురువు గారిని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నారు అంటే, భరతుడికి ఏ విధంగా చూసినా రాజ్యాధికారం అనేది ఛాన్స్ లేదు, కానీ అంటే భార్యల్లో కూడా చిన్నవాడి పుత్రుడు, వయసులో అన్నదమ్ముల్లో చిన్నవాడు, కానీ ఎటు చూసినా లేదు భరతుడు అన్నమాట. కాబట్టి రాముడు అడవులకు పోవడం ఏంటి, అంతటి రాముడు అన్నయ్యుండి అంతటి దశరథుడుండి ఇంత పరిస్థితుల్లో కూడా 14 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక రాజ్యాధికారాన్ని పొందాడు. కాబట్టి భరతుడి శక్తిని గుర్తించి నువ్వు భరతుడిని కానీ ఆరాధన చేస్తే నీకు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నీకంటూ ఒక అధికారము ఉద్యోగం వస్తుందనేసి చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి సింపుల్గా చేసుకునేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి సింపుల్గా, అవి తెలిసి ఉండకపోవచ్చు అందరికీ. అట్లా విద్యకి ఏముంది, వివాహానికి ఏముంది, సంతానానికి ఏముంది, ఉద్యోగానికి ఏముంది, ఆరోగ్యానికి ఏముంది, శత్రునాశనానికి ఏముంది, ప్రధానంగా ఇవే కదా. దీంట్లో ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు అన్నిటికీ చేసుకోలేనటువంటి వంటి చండీ పూర్తిగా చేయలేనటువంటి వాళ్ళు మీరు అన్నట్టు అందరికీ ఇది కాకపోవచ్చు. అందరికీ ఇక్కడ 2 కారణాలు. ఒకటి ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ చేయాలి. వాడు ఒక 30 వేలు పెట్టాలి అంటే వాడి శాలరీ మినిమం ₹1,00,000 ఉంటేనే పెట్టగలడు. లేదు సామాన్యులు పోయి చండీ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది కాదు. ఇంకా లేదంటే ఎక్సెప్షన్ కేసుల్లో గ్రూప్గా చేసే హోమాల దగ్గరికి వెళ్ళి కూర్చొని చేయించుకోవడం, 500-1000 కడితే ఇప్పుడు ఆలయాల్లో చేస్తున్నారు. అది బెస్ట్ పద్ధతి. అది ఇంకా అనమాట. సో అక్కడ ఏంది, మామూలు క్రమమే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు పండితులు కూర్చొని చేసేస్తారు, వీళ్ళతో చేయించారు. ఒకటి వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, అంతే చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసేస్తారు. చేసిన తర్వాత వీళ్ళందరికీ ప్రసాదం లాగా ఇచ్చి పంపిస్తారు. ఇది అంటే పర్సనల్గా చేసుకోవడం అనేటువంటిది ఎవరికైనా కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. నేను కూర్చొని చేసుకున్నాను అమ్మవారికి అనేటువంటి తృప్తి వేరు. మీరు అన్నట్టు చేసుకోలేనటువంటి వాళ్ళకి అంటే ఈ క్రమాన్ని ప్రతివాడు కూడా ఈ క్రమమే చేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఒకటి సప్తశ్లోకి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సప్తశతి చేయలేనప్పుడు 7 శ్లోకాలు ఉంటాయి సప్తశ్లోకిలో. ముఖ్యంగా అన్ని నుంచి వచ్చినటువంటి సారాన్ని అంటే చండీ సారాన్ని సప్తశ్లోకిలో పెట్టారు. సో సప్తశ్లోకి అంటే ఇప్పుడు మనం ఎట్లయితే రుద్రం అంటాం, లఘురుద్రంలో మనం ఏం చేస్తున్నాం, ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ శివతరాయ చ ఈ 6 తీసుకుంటున్నాం. ఈ నామాలతోటే మనకి లఘురుద్రం లాగా మనకి లఘు చండీ వచ్చేసరికి సప్తశ్లోకి చేసుకున్నా చాలు. ఇంకోటి వీళ్ళకి ఇప్పుడు నవార్ణవం మంత్రం ఉంది. నవార్ణవం ఒకటే చేసి చండీ ఉపాసకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సపరేట్గా వాళ్ళు చండీ క్రమము కానీ ఇంకోటి కానీ చెయ్యరు. కానీ వాళ్ళు నవార్ణ న్యాసం మాత్రం న్యాసంతో చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే ఒక చిన్న హోమ క్రమం ఒకటి పెట్టుకొని కేవలము కొంచెం ఆవు నెయ్యి, కొంత సమిత పొడి ఇవి పెట్టుకొని కలిపేసుకొని వాళ్ళు మంత్రం చెప్పుకుంటూ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా ఫాలో అవుతున్నారు చాలామంది. వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు చండీలో ప్రథమాధ్యాయంలో ఇప్పుడు బ్రహ్మోవాచ అని వస్తుంది. బ్రహ్మోవాచ త్వం స్వాహా సంవిపతాషట్కం ఇట్లా బ్రహ్మోవాచ అని వచ్చినప్పుడు మీకు ఏంటంటే త్వం స్వాహా త్వం విపషట్కారస్వరాత్మిక సుధాతమక్షరే నిత్రే త్రిధా మాత్రాత్మిక స్థిత. ఇవి ఏంటంటే అమ్మవారిని పొగడ్డం దేవతలు. ఈ భాగం మటుకు చేసుకున్నా చాలు వాళ్ళు. అంటే 4వ అధ్యాయం ఉంది. దేవతలందరూ అమ్మవారిని మహిషాసురమర్దినిగా పొగుడుతారు. అదొక్కటి నేర్చుకుని చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను కూడా.
వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది. అదేవిధంగా ఇది కూడా చేసుకోలేనటువంటి వాళ్ళు వచనం చేసుకోవచ్చు, కేవలం వచనం మాత్రమే. అంటే దేవి భాగవతంలో ఈ 3 ఏదైతే ఉంటుందో మనకు చండీ భాగం ఏదైతే ఉంటుందో, శుంభని శుంభవద, ఇటు మన ఇది మధుకైటభ వధ, మహిషాసుర వధ, శుంభని శుంభవద, ఇది నవరాత్రుల్లో చాలామంది వచనంలో చేసుకొని కేవలం వచనంలో మాత్రమే చేసుకుంటూ ఇదే క్రమాన్ని 9 రోజులు పెట్టుకొని 9 రోజుల్లో పారాయణ కంప్లీట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది దాదాపుగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా శ్లోక భాగం రావాలనేటువంటిది లేదు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ఏదైతే సంకల్పం పెట్టుకొని చేస్తారో, ఇన్ని రోజులు సంకల్పము నేను కేవలం వచనం మాత్రమే చేసుకోగలను, ఇన్ని రోజులు సంకల్పం పెట్టుకొని నేను సప్తశ్లోకి మాత్రమే చేసుకోగలను, సప్తశ్లోకిలోనే సంపుటీకరణ చేసుకోబోయేదేముంది అందులో, అట్లా కూడా చేయవచ్చును, లేదు సప్తశ్లోకి చేయొచ్చు. అది కూడా లేదు అనుకున్న, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక లక్ష్మీ ప్రాప్తికి ఒక మంత్రం ఉందనుకోనండి. ఇప్పుడు సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతనే గుణాశ్రయే గుణమే నారాయణం వస్తుంది ఉంది. ఇది సంపుటీకరణ చేసినప్పుడు ఇది దేనికోసం చెప్పారు? అష్టసిద్ధుల కోసం చెప్పారు. ఇది అంటే సృష్టి మీద వాడికి ఒక కంట్రోల్ రావడం కోసం ఈ మంత్రాన్ని చెప్పారు సంపుటీకరణలో. ఇదే మంత్రాన్ని సంపుటీకరణ చేసుకోకుండా కేవలం మంత్రాన్నే చేసుకోవచ్చు, సంపుటీకరణ చేయవలసిన అవసరం లేదు. ఇది మంత్రాలు నేను చేసుకుంటారు, 1,20,000 మంత్రం చేసేసుకొని దశాంశం మళ్ళీ వాడు హోమం చేసుకున్నా కూడా సరిపోతుంది, వాడికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అట్లా ముఖ్యమైనటువంటి శ్లోకాలు గురువుల ద్వారా తెలుసుకొని ఆ ముఖ్యమైనటువంటి శ్లోకాలని మాత్రమే కూడా జపం చేసి కూడా మంచి మంచి రిజల్ట్ పొందవచ్చు. అట్లా కూడా ఉంది. చాలా చాలా సంతోషం గురుగారు. అనేక రకాల సంపుటీకరణల గురించి అనేక విధాలుగా అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు, నిర్ణయ సింధు అలాగే తాంత్రిక గ్రంథాల్లో ఉన్న విషయాల్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా, ఇది ఒక రకంగా ప్రేక్షకులకు అర్థం కాదు, సాధకులకు అర్థమవుతుంది, సాధకులకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అద్భుతం. జయ గురుదేవ్ దత్త నారాయణ. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎక్కడా పుస్తకాల్లోనూ ఎలా గ్రంథాల్లోనూ దొరకనటువంటి విషయాల్ని, వారి అనుభవంలో వారు సంపాదించిన జ్ఞానాన్ని ఈ యొక్క మాధ్యమం ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. వారి వారి అనుభవాలు, వారి వారి సందేహాలు ఉన్నప్పుడు హ్యాపీగా వారిని సంప్రదించి, ఎందుకంటే ఇవి చేస్తున్నప్పుడు ఒక్కోసారి ధర్మ సందేహాలు రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారిని సంప్రదించి ఇంకా మీకు నిశితంగా తెలుసుకొని, ఇంకా అద్భుతమైన విషయాలు, అద్భుతమైన ప్రయోగాలు తెలుసుకొని మీ జీవితంలో లాభం పొందాలని, మీ జీవితంలో ఫైనల్గా అందరూ కోరుకునేది ఏంది? సుఖంగా, శాంతిగా, ఆనందంగా, ధర్మబద్ధంగా జీవించాలని ఒక ఇది కోసమే ఇవన్నీ కూడా. ఆ శాంతిగా బతకడం, ఆనందంగా బతకడం, మనస్తృప్తిగా బతకడం అనేది నేర్చుకోవడం కోసమే ఈ అంతా కూడా. కాబట్టి అది అందరూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క మానవ జాతి అంతా పొందాలని, అన్ని లోకాల్లో పొందాలని. అందుకే మన వాళ్ళంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అన్నారు. అందరూ సుఖంగా ఉండాలి, అన్ని లోకాలు సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ సుఖంగా ఉండడం కోసమే ఇన్ని ప్రయోగాలు, ఇన్ని శాస్త్రాలు కూడా. కాబట్టి వీటిని ఇంకా గురువుల సమక్షంలో తెలుసుకొని, ఇంకా తగు జాగ్రత్తలు తీసుకొని, తెలిసి తెలియకుండా చేయకుండా ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మరొక్కసారి గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక విశేషమైనటువంటి ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.